లోకల్స్ 500 మంది దిగుంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమో పంపించడం కానీ అట్లాంటిది ఏమో చేయలేదు. 500 మంది ఉన్నారు. ఒక్క హోటల్స్ రైడ్ చేయలేదు. ప్రైవేట్గా కొత్తగా ఇండ్లు ఈ నెల రోజుల్లో 45 ఇండ్లు చిత్తూరు పట్టణంలో నలుమూలల తీసుకున్నారు. ఈ నలుమూలల 45 ఇండ్లు తీసుకుంటే ఎవరిని కూడా ఎందుకు వచ్చారు, ఎక్కడ వచ్చారు అనేది ఎంక్వైరీ లేదు. అన్ని జాగాల్లో కూడా ఈ 45 ఇండ్లలో కూడా ఏం కానీ నిమ్మక నీరు ఎత్తినట్టే ఉండదు. కోట్లు ఇళ్ళు తీసుకొని అనంతపురం నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు డంప్ చేసుకుని, లోడ్ల సంఖ్యలో లిక్కర్ డంప్ చేసుకొని ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. మేము వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ అటెండ్ అవుతా ఉన్నాము. అర్ధరాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ అటెండ్ అవుతా ఉన్నాము. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళని, అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళని వెంటనే గ్రామ బహిష్కరణ చేసి కేవలం చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండి ఎలక్షన్ చేసే విధంగా చేయాలి. అంతవరకు నేను నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధపడతాను. ఓయూ రూముల్లో నుంచి, అవుట్కట్స్ లో ఓయూ రూమ్ లో నుంచి ప్రతి ఒక్కటి చేస్తా ఉంటే ఇప్పుడు ఉదయాన్నే రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టించాను ఇద్దరిని. అదే మాదిరిగా ఎంపీఎస్ లాడ్జీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తప్పించుకొని వెళ్ళిపోయారు. డబ్బులు మొన్నటికి మొన్న ఎంపీ ఇంట్లో వెనక నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు. రాత్రి మేము పట్టించుకుంటే అనేక రకమైన సంఘటనలు. ఒకటి కాదు, మేమే ఎక్కడి నుంచి వెంటాడే జరుగుతుంది. మేము ప్రజల దగ్గర ఓట్లు అడుక్కునేదా, వీళ్ళు వెంబడి వెంటాడి తిరుగుతూ ఉండేదా? హామీ ఇస్తే రాత్రికి మొత్తం బెంగళూరులో వాళ్ళందరినీ ఖాళీ చేసి పంపిస్తానంటే దయచేసి మీరు మేము పోతున్నాము. పొద్దున్న మీరు పట్టించిన కూడా మేము వదలలేదు. వాళ్ళు కేసు పెడుతున్నాము, మేము కేసు పెడుతున్నాం, వాళ్ళు వదలలేదు. ఒక పెద్ద ఆయన మాత్రం వయసు రీత్తే ఆరోగ్యమాలని పంపించాను తప్ప అతను బ్రహ్మాండంగా డబ్బులు పంచి ఎండలో ఉండే అతనికి ఎక్కడి నుంచి ఆరోగ్యం బాగాలేదో మీరు చెప్పండి. వాళ్ళని కేసు లేకుండా వదలలేదు సార్. నేను చెప్పండి, మీరే చెప్పండి. ఏలేలకు ఉంగరం బ్రాస్లైట్ వేసుకునేసి మీసాల మిల్లి తిప్పుకునేసి డబ్బులు పంచే వ్యక్తికి ఎండలో నిలబడి ఆరోగ్యం బాగలేని వ్యక్తి ఇంట్లో ఉంటాడే కానీ వెంటనే ఆరోగ్యం స్టేషన్కి వచ్చేటప్పుడు మేము ఎవరిని వదిలే ప్రశ్న లేదు. మీరు మేము హామీ ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టడానికి పోలీస్ లైన్లో డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టి నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళని పట్టుకొని పోలీస్ బృందానికి అప్పచెప్పాను. అప్పచెప్పిన 20 నిమిషాలకు వాళ్ళు కళ్ళు తిరుగుతూ ఉందంటే వెంటనే వాళ్ళు పంపించేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 500 మంది బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి ఇక్కడ ఇళ్ళు తీసుకొని లాడ్జీల్లో విచ్చలవిడిగా డబ్బులు డంప్ చేసుకొని, లిక్కర్ డంప్ చేసుకొని ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినెత్తి ఉండారు. ఏది కానీ స్పందన లేదు. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్ ముందర. మేము రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టించాను. అప్పుడు కూడా బాధ్యతగా లేకుండా వ్యవహరిస్తూ ఉంటారంటే అసలు ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలని మాకు అర్థం కావడం లేదు. దాదాపు 500 మంది బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి చిత్తూరులో దిగి డబ్బులు మొత్తం డంప్ చేసుకునేసి డబ్బులతో ప్రలోభాలు చేసి నాయకులను కానీ వాళ్ళని కానీ కొనే విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికొని నేను ఇప్పుడు పట్టించిన వ్యక్తులనే వెంటనే వదిలేశారు. కాబట్టి స్టేషన్ ముందర కూర్చొని నేను ధర్నా చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థి, అతనికి కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన అతను కూడా మాజీ మున్సిపల్ చైర్మన్. 1 లక్ష చిల్లర నేను పట్టించాను. మిగతా ఇంకో కారులో ఉండింది. కార్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. స్పాట్లో ఇద్దరుంటే ఇద్దరిని పట్టించాను. మిగతా 2 పరిగెత్తుకెళ్ళిపోయారు. రిమైనింగ్ ఆ కారులో డబ్బులు ఉండింది. కార్ స్టార్ట్ చేసుకెళ్ళి వెళ్ళిపోయారు.